దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన నూతన సందేశం మనము నేర్చుకోబోతున్నాం. ఇది చాలా సార్లు మనమే ధైర్యం చెప్పుకోవడానికి ఉపయోగపడే వాక్యం. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకును. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకును. లూకా సువార్త 4వ అధ్యాయము 23వ వచనం, పూర్తి వచనము. ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకును అను సామెత చెప్పి, కపెర్నహూములో నీవు ఏ కార్యములు చేసితివో అని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు అనేను. ఇది పూర్తి వచనం. అయితే ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏం చదువుతున్నాను. లూక్ చాప్టర్ 4 verses 23. జీసస్ సెడ్ టు దెమ్, యేసు వారితో చెప్పాను, షూర్లీ యూ విల్ కోట్ దిస్ ప్రొవర్బ్ టు మీ. మీరు నిశ్చయముగా ఈ సామెత నాతో చెప్తారు. ఏమని? ఫిజిషియన్ హీల్ యువర్ సెల్ఫ్. వైద్యుడా నేను నీవు స్వస్థపరచుకో. అండ్ యూ విల్ టెల్ మీ. ఇది మాత్రమే కాదు, మీరు ఇంకా నాకు చెప్తారు. డూ హియర్ ఇన్ యువర్ హోమ్ టౌన్ వాట్ వీ హ్యావ్ హర్డ్ దట్ యూ డిడ్ ఇన్ కపెర్నహూమ్. నువ్వు కపెర్నహూములో చేసినవి ఇక్కడ మా మధ్య చేయము అని చెప్పి. కారణం ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది సందర్భం మనం వెళ్ళాక వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్తే, ఇక్కడ 16వ వచనం నుంచి మనకి ఈ సందర్భం ఉంది. కాంటెక్స్ట్, తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చింది కనుక నజరేతుకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. వచ్చినప్పుడు విశ్రాంతి దినమున అక్కడికి వెళ్ళినప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. అప్పుడు ఆయన ఆ యెషయా గ్రంథం తెరిచినప్పుడు, ప్రభువు నా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించును అని చెప్పి ఆ లేఖన భాగము చదివి అయిన తర్వాత అన్నారు, ప్రభు హితవత్సరము కనుక ఇది ఇయర్ ఆఫ్ ఫేవర్ మనము నేర్చుకుంటున్నాం కదా. అక్కడికి ఇచ్చేసి అయితే వారందరూ ఇంకా చూస్తున్నప్పుడు ప్రభువు వారు ఏం చెప్పారు? ఈ లేఖనము మీ మధ్య నెరవేరినది. అంటే మరి ఆయన కార్యం చేస్తున్నాడు కదా, కానీ ఆయన మనిషిగా ఉన్నాడు. ఎవరు ఉంటారు? కనుక ఎప్పుడూ కూడా ఈ లోకము దేవునికి వైరమే, ఈ లోక స్నేహము. కనుక చాలా మంది ఈ లోకంలో బాగా నాడి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. లౌక్యము, లౌకిక ఆత్మ. కనుక వీళ్ళు ఎంతగా వాదించేస్తారంటే ఇంకా చాలాసార్లు నాకు విసుగుచ్చింది. ప్లీజ్ దయచేసి నేను ఎంచుకున్న సిద్ధాంతం ఇది, రాద్ధాంతం చేయొద్దు. కనుక దీని అంతము ఏం జరుగుతుందో నేను చూస్తాను అని ధైర్యంగా నేను చెప్పగలుగుతూ ఉంటాను. అది ఈ సందర్భం. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు యేసు ప్రభుల వారు చెప్తున్నాయి ఆత్మ సంబంధమైన సంగతులు, కానీ ఈ లోకం ఎదురు చూస్తుంది లోక సంబంధమైన సంగతులు. కనుక వాళ్ళు ఏమంటున్నారు? నీవు అక్కడ చేశానన్న కార్యములు ఇక్కడ చేయవా? అయితే ఈ రోజు టైటిల్ ఏంటి? వైద్యుడా నీవు స్వస్థపరచుకో. అంటే నీవు ఇప్పుడు ఇదే కోట్ కదా, ఆయన శిలువ మీద వేలాడుతుంటే ఇప్పుడు కిందకి దిగు, నీవు ఉన్నావని మేము నమ్ముతాం. ఇప్పుడు నువ్వు దేవుని సేవకుడు అయితే, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టిగా మార్చు, నువ్వు ఇది చెయ్యి, మేము నమ్ముతాము. అంటే అర్థం ఏంటంటే, నీ దేవుడిని యెహోవాను శోధింపకూడదు. చాలాసార్లు చాలా మంది, ఒకవేళ నువ్వే దైవజనుడు అయితే చెయ్యి. నువ్వెప్పుడు చేయొద్దు అలాగా. కారణం ఏంటంటే, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందాలి తప్ప దేవుని మహిమను మనం తీసుకోకూడదు. అంటే మనము చెప్పింది చేయడానికి దేవుడు మన సెక్రటరీ కాదు. అందుకనే మంత్రగాడికి దైవజనుడికి తేడా ఏంటంటే, మంత్రగాడు తను కోరుకున్న నాశనము చేయుటకు ఆ శక్తులను ప్రేరేపిస్తాడు. అయితే దైవజనుడు తను కోరుకున్న మేలుని చేయుటకు దేవుని ఆశ్రయిస్తాడు. కనుక మనమందరము దేవుని కృప కొరకు కనిపెట్టుకోవడం నేర్పించాలి తప్ప దేవుని యొక్క ఉగ్రతను ప్రజల మీద చూపించడానికి ప్రయత్నం చేయకూడదు. కనుక మనం ఎప్పుడూ కూడా కనికరమే కోరాలి. కాబట్టి ఇక్కడ ఒక కోట్ మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియులారా, మొత్తము వాక్యము ఇదే కోట్ చెప్తుంది. ఏంటి? మత్తయి సువార్త 13:57 కావచ్చు, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం కావచ్చు, యోహాను సువార్త 4:44 కావచ్చు. స్వదేశములో ప్రవక్త ఘనత చెందడు, తన కుటుంబస్తులు సైతము యేసుక్రీస్తు ప్రభువుల వారిని దయ్యములు పట్టినవాడని, వెర్రివాడని, సమరయుడని చెప్పారు. చాలా విషయాల్లో మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఈ లోకంలో ఉన్న పౌరుషం, ముఖ్యంగా మరి ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పకూడదు,
కానీ మనుషులు ఏర్పరిచిన కులాలు తెగలను బట్టి మనల్ని ఆ పేరు పెట్టి దూషించేవారుగా ఉన్నారు. కనుక వాళ్ళు దేవుణ్ణి చూడడం కంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఈ లోక సంబంధమైన ఈ లోకము ఏర్పరిచిన డివిజన్లని చూడటానికి ఇష్టపడుతున్న వారిగా చూస్తున్నాం. కనుక చాలా విషయాల్లో మన జీవితాల్లో ముందుకు వెళ్ళకలేకపోవడానికి గల కారణం ఏంటంటే, చాలా విషయాల్లో మనము అనుకున్నట్లుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనుకున్నది జరిగితే దేవుడు అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక చాలా విషయాల్లో మనము అనుకున్నది జరగనప్పుడు, అనుకున్నట్లుగా మనము ఉండలేనప్పుడు, మనము ఆశించినవి మనకి జరగనప్పుడు దేవుని దూషించేవారంగా ఉంటాం. జీవితంలో అతి కష్టమైనది ఏంటంటే యాక్సెప్టెన్స్, అంగీకరించడం. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. ఇప్పుడు ఈ స్థితిగతుల్లో ఇది జరిగింది కనుక అని నువ్వు నేను అంగీకరించినప్పుడు మనము ప్రశాంతంగా ఉంటాం. అయితే ఎదిరించినప్పుడు చాలా విషయాల్లో ఎదిరించాలి కదా. అవును, ఎదిరించాలి, ఖచ్చితంగా ఎదిరించాలి. కానీ దేన్ని ఎదిరించాలి? ఎదిరిస్తాం. ఇప్పుడు ఒక చిన్న సందర్భం నేను చెప్తాను. వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరచు అంటే మొట్టమొదట నువ్వు ఈ కార్యము చెయ్యి, నీవు వైద్యుడివి కదా, మరి నీకెందుకు ఇచ్చింది ఈ రోగము? అదేంటది? అలా ఎలా కుదురుతుంది? డాక్టర్స్కి ఎవరికి రోగాలు రావా అంటే? మరి ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది? వాళ్ళు నిత్యము ఆ రోగస్తులతో, ఇప్పుడు కరోనా అని కనిపెట్టిన డాక్టర్ గారు ఆ కరోనాతో చనిపోయారు కదా, వాళ్ళు ఆ అట్మాస్ఫియర్ లో ఉంటారు కదా, అది వాళ్ళకి రిఫ్లెక్షన్ వస్తుంది కదా. కాబట్టి చాలా విషయాల్లో మనం ఎలా చూస్తామంటే వాళ్ళు ఏదో అలా కాదండి. ఒకవేళ నువ్వు దైవజనుడైతే ఇంత కష్టాలు నీకు ఉండవు అంటూ ఉంటారు. కష్టాలు కాదు, నీవు దీన్ని అధిగమించగలవు అని చెప్పి దేవుడు నీ చెయ్యి పట్టుకున్న నాటి నుండి, అనగా మనము చార్లెస్ కామన్ గారు రాస్తారు, నా విశ్వాసము వృద్ధి చెందనివ్వము అని నేను అడిగాను. నాటి నుండి కష్టాలు కాదు అవి, నీ విశ్వాసమునకు పరిణామము చెందుతుంది అని. పరిమాణము అనగా ఆ యొక్క పొడుగు, వెడల్పు, కొలత, ఎత్తు. కాబట్టి నిన్ను దేవుడు నడిపిస్తూ ఉంటాడు, ధైర్యం ఇస్తూ ఉంటాడు. అది నడుస్తుంది నువ్వు కాదు, నీలో ఉన్న దేవుడు. నేను ప్రారంభం నుంచి చెప్పుతూ పోతే వెంటనే అకామా వస్తుంది. ప్రభువా, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను సార్. నిజంగా ఎన్ని రకాలుగా మేలు ప్రభువా, నాకు ఈ సమయము ఈ సమయంలో నాకు ఈ సహాయం కావాలి అన్నప్పుడు నాకు ఎలాగ ఇవ్వబడుతుందంటే, ఉదాహరణకి నాకు దినారాలు కావాలన్నప్పుడు, ప్రభువా నాకు దినారాలు కావాలంటే ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? చాలాసార్లు కువైట్లో మనకు తెలుసు కదా, ఇక్కడ దినాలు ఇవ్వండి, అక్కడ మేము ఇండియా మనీ ఇస్తా ఉంటాం అంటూ ఉంటారు కదా. ఎవరో వస్తారు, అయ్యగారు కొంచెం మాకు వేసుకోవడం రాదు, ఫోన్ పే చేయండి అయ్యగారు, వాళ్ళు దినాలు ఇస్తూ ఉంటారు. నిజంగా ఎన్ని రకాలుగా దేవుడు సహాయము పంపుతూ ఉంటాడంటే, రోజు లేచిన దగ్గర నుంచి దేవుని యొక్క కార్యాలు నేను రాసుకుంటూ ఉంటాను. మీరు రాసుకుంటూ ఉండండి ఆయన చేస్తున్న కార్యాలు. మనము రాస్తున్న కథ ఎప్పుడు మనం హీరోగా ఉంటాం, దేవుడు చేస్తున్న కథ ఎప్పుడు దేవుడు హీరోగా ఉంటాడు, మనం జీరోగా ఉంటాం. అంటే దేవుని దృష్టికి మనము తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క మేలులు మనకి కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్, ఊహలు, ఆ యొక్క ఆశలు, ఆ యొక్క కోరికలు మనకు శక్తికి మించి ఉంటాయో దేవుడు చిన్నవాడిగా కనబడుతూ ఉంటాడు. కనుక చాలా విషయాల్లో మనము కంట్రోల్ చేసుకోలేకపోవడానికి గల కారణము, మన చుట్టూ ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ మన లోపల కంట్రోల్ లేకుండా పోతుంది. ఏ రోజునైతే నీ లోపల కంట్రోల్ అనేది వస్తుందో, ప్రభువునందు ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీకు సమస్తము చేయగలడు అని చెప్పి నీవు నేను గ్రహించగలుగుతాం. కనుక ఇక్కడ నేను చెప్పాలనుకున్న భావం ఏంటంటే, ఈయన యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది అంటాడు. అదే విధంగా దేవుని రాజ్యం సమీపించి ఉన్నదండి, అదే విధంగా దేవుని రాజ్యం రాబోతుంది అంటాడు. అంటే ఇప్పుడు ఆయన అనగా దేవుని రాజ్యం ఆయనే కనుక, ఆయన ఉన్నాడు కనుక మీ మధ్య ఉన్నది. దేవుని రాజ్యం ఆయన వెళ్తున్నాడు కనుక సమీపిస్తుంది. దేవుని రాజ్యం రాబోతుంది, రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. కనుక కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఆయన రాజ్యం మన హృదయంలో. కనుక ఎలా ప్రార్థన చేస్తాం? నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము జరుగును గాక పరలోకమందు. అంటే అది మన హృదయము అనే రాజ్యంలో హృదయానికి రారాజుగా ఆయన ఉన్నప్పుడు. కనుక చాలాసార్లు మనము ఎప్పుడైతే ఈ హృదయము శుద్ధి చేయబడుతుందో, చాలా విషయాల్లో మనము దేవుని వైపు చూసినప్పుడు ఆ రోగం అక్కడే ఉంటుంది, కానీ కృప ఇవ్వబడుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ బలహీనతల యందు నేను నీకు బలమునిచ్చేవాడును. కనుక జీవనదిని నా హృదయంలో బలహీన సమయంలో నీ బలమును, కనుక నా బలమంతా నీవే. కనుక నేను నిన్ను ప్రేమించున్న, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటావో, దేవుడు నడిపిస్తున్న విధానము నువ్వు గమనించే ప్రేమ నువ్వు కలిగి ఉండాలి తప్ప నీవు ఆశిస్తున్న ప్రేమ కోసం ఏ రోజు ఎదురు చూడకూడదు. అది ప్రేమ కాదు, శాసించే ప్రేమ, ఆశించే ప్రేమ. అయితే ప్రేమ అనేది అర్థం చేసుకునేది ప్రేమ అవుతుంది. కనుక ఏ రోజునైతే ఇక్కడ నేను చెప్పాలనుకున్న భావము, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను రోగులను పిలవ రాలేదు, అయితే రోగులకే గాని వైద్యుడు
ఆరోగ్యంగా ఉన్నవారు అంటే అర్థం ఏంటంటే సహింపనలవి కానీ మన హృదయంలో ఉన్న రోగాన్ని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతాం. ఇక్కడ వాళ్ళు కోట్ చేస్తున్నారు, నీవు స్వస్థపరచుకొని చూపించు, నీవు దేవుడి కుమారుడు అయితే ఇది చేసి చూపించు. అది ఎప్పుడూ కూడా మనలో ఉన్న రెచ్చగొట్టే స్వభావానికి దుష్టుడు వాడే తంత్రం. కనుక ఏ రోజు కూడా ప్రతి విషయంలో కూడా ఎప్పుడైతే మనము ఎవరిని ఏమి చేస్తున్నాము, సో వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ అంటే దీని మూలంగా ఏమి ఆశించుచున్నాము అనేది మనము గ్రహించగలిగితే, మనము గుర్తించగలిగితే, మనము అవగాహన చేసుకోగలిగితే సమస్తము సాధ్యమవుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభునందు ప్రియులారా, నేను చెప్పాలనుకున్నది ఈ రోజున ఒకే ఒక్క మాట, నీకు నీవే సహాయం చేసుకోగలిగితే దేవుడు అవసరం లేదు. నీకు మనుషులే సహాయం చేయగలిగితే దేవుడు అవసరం లేదు. కానీ ఎన్నో విషయాల్లో మనం చేసుకోలేము, మనుషులు మనకి చేయరు. ఆ నిస్సహాయమైన కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుడుగా నీకు కనబడతాడు. నేను ఈరోజు రుచి చూచి అనుభవం ద్వారా వచ్చి మీకు చెబుతున్న వాక్యము, దేవుడు ఉన్నాడు. అన్ని విషయాలకి ఆయన చాలు దేవుడు, సమస్తము ఆయన చేయగల దేవుడు. ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. నీ హృదయములో ఉన్న ప్రతి చిన్న దుఃఖము ఆయన ఎరుగును. నీ రక్తంలో ఉన్న కోట్ల కణాల్లో ఆయన చిన్న కణమును సైతం గుర్తించగలడు. నీ తల వెంట్రుకలు లెక్కింపలేని వాటిలో సైతము దాని మూలాన్ని ఆయన గుర్తించగలడు. నీ జీవిత దినములన్నీ ఆయన గ్రంథంలో రాసి పెట్టుకుని ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు ఏ రోజునైతే గ్రహిస్తావో, ఇక ఏ రోజు నీ స్వశక్తి మీద ఆధారపడవు, నీ ఆసక్తిని దేవుని మీద ఉంచుతావు. ఎప్పుడైతే నీకు నీవే అన్ని కార్యాలు చేసుకోగలిగితే చాలా విషయాల్లో యవ్వనమును బట్టి మనము చేయగలము అనే ధైర్యం చెప్తాము. ఈరోజు నేను అనుభవపూర్వకంగా ఆ యొక్క అన్ని స్టేజ్లు దాటి వచ్చి ఇప్పుడు నా కుమార్తెలు పెద్దవారై వారు ఫిజిక్స్, సైన్స్ ఇవి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజున వాటిని నేను ఎంత శ్రమపడ్డానో, కష్టపడ్డానో చదివి గ్రహించుటకు. చూడండి, ఎడ్యుకేషన్ అనేది అప్డేట్ అంటారు, కరెక్టే. టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అమెజాన్కి నీకేం కావాలో తెలుస్తుంది, నువ్వేం వెతుకుతున్నావో గూగుల్ చెప్తుంది, నువ్వేం చూపించుకోవాలనుకుంటున్నావో ఫేస్బుక్, వాట్సాప్, స్టేటస్లో రీల్స్ వచ్చేసింది. ఇది కాదండి, నిజంగా నీ హృదయంలో ఏముందో చూడగలిగిన వాడు దేవుడు. ఆయన్ని నువ్వు మర్చిపోయి ఏం చేసినా వ్యర్థం. కనుక మనం ఏమీ చేసుకోలేమని నిస్సహాయుణ్ణి ప్రభా, అది నీకే తెలియను అని ఏ రోజునైతే మనం అనగలుగుతామో, ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒక్క వాక్యము. ఆ జల ప్రళయమునకు ముందు దేవుడు భూమి చూసి చెడుతనంతో, బలాత్కారంతో నిండిపోయింది. ఆయన ఉగ్రత వచ్చింది, నాశనం చేసేయాలనుకున్నాడు సమస్త జీవకోటిని. అయితే నోవహు మిగిలిపోయాడు. జల ప్రళయం తర్వాత ఇక ఎన్నడూ నాశనం చేయను, నన్ను బట్టి ఈ జీవకోటి నాశనం అయిపోతుంది అని సంతాపపడ్డాడు, రిగ్రెట్ అయ్యాడు, కాలాలు మార్చాడు. అంటే ఈ రోజున ఆ క్షణమే ఉగ్రత, ఆ క్షణమే కోపం. టీ ఎంత వేడిగా వేడి చేసుకున్నా కాసేపు చల్లారిపోతుంది, ఎంత గడ్డ కట్టేసినా కాసేపు బయటపడితే కరిగిపోతుంది. నీవు నేను అంతే, చల్లారిపోతాం, కరిగిపోతాం, ఆ పట్టు విడుపులు పోతా ఉంటాయి. ఏ రోజునైతే మనం గ్రహించుకోగలుగుతామో, ఏ రోజుకైతే గమనించుకోగలుగుతామో, జీవితము ఈరోజు చేదుగా అనిపించవచ్చు, కానీ ఎల్లకాలం చేదుగా ఉండదు. ఈరోజు అనిపించవచ్చు అంతా అయిపోయింది, అందరూ దూరం అయిపోయారు, ఇక నాకేం మిగలలేదని. కాదు, సమస్తము సమకూరుతుంది, సమస్తము చక్కబడుతుంది, సమస్త కార్యాలు జరుగుతాయి. దేవునికి అసాధ్యమైనది, మరుగైనది ఏదీ లేదు. ఈ రోజున వాక్యం విన్న నీవు నేను నిజంగా మనము మన శక్తి మీద కాకుండా దేవుని మీద ఆధారపడేదే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది రక్షణకు ఆధారంగా, అనేక మంది నీ యందు ఆధారపడేవారుగా చేయమని, వారి స్థితిగతులు మార్చమని, సమస్తము చక్కబెట్టమని యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక. ఆమేన్.